ఆయన యోధా గోత్రపు సింహం అండి, సింహం. ఆయనను చూసేవారు అక్కడ యావని అక్కడ ఆయన చూడండి 7వ వచనంలో చూడండి, ఇదిగో ఆయన మేఘరుడు వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. ఏం చేస్తారంట? భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. అసలు దేవుని మాట వింటే కండి, దేవుని మాట లెక్క చేస్తేనే కండి, ప్రవర్తన సరి చేసుకుంటే కదండి దేవుని చూసి ఆనందించడానికి. ఆనందం, సంతోషం అనేది మనుషుల్లో ఎక్కడుందండి? తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఆయన చూసినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఇదిగో ఆయన వచ్చినప్పుడు యోధా గోత్రపు సింహంలాగా గద్దించు సింహం వలె ఆయన వస్త్రం. ఆ రోజున నువ్వు ఆయన ఎదుట నిలబడాలంటే తెస్సలోనికీయుల రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి చెబుతారు ఏమనంటే, క్రీస్తు రాకడ సమయాల్లో మీరు మీ ఆత్మయు మీ శరీరమును నిర్దోషముగా పరిశుద్ధముగా మీరు ఉండాలి, మీరు కాపాడుకోవాలి అని చెబుతున్నారు. క్రీస్తు ఎదుట నిలబడాలి అనంటే శక్తి కావాలి. ఆ శక్తి ఇచ్చేది ఎవరనంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్ముకొని సొంత రక్షకుని అంగీకరించి నువ్వు నిత్యం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.